రాంబాబు అన్న, క్లియర్గా నీకు పిక్చర్ అర్థమైపోయింది అనుకుంటా. నోరు అదుపులో పెట్టుకోవాలి, అమ్మను అక్కను తిట్టకూడదు అనేది అర్థమైంది అనుకుంటా. అంటే మన వైసీపీ కార్యకర్తలు నేను రారా పోరా అంటేనే సహించట్లేదు. ఏయ్ రారా అంటావరా, గూట్లే ఘాట్లే అని చెప్పేసి ఏవో కామెంట్లు పెడుతున్నారు. అలాంటిది అమ్మనక్కను తిడితే ఊరుకుంటారా అన్న? ఊరుకుంటారా? మన వైసీపీ కార్యకర్తలు అనుకున్నావేంటి? ఆగరా 2029కు ఆగరా, తొడగొడతాం అని చెప్పేసి అలా అంటారు అనుకున్నావేంటి? వాయించేస్తారు వాళ్ళు. సో ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అంతవరకు వెళ్ళకూడదన్నా. ఫ్యామిలీస్ వరకు వెళ్ళకూడదు. నువ్వు రాజకీయాలు మాట్లాడు, డాన్సులు వేసుకుంటున్నావు, ఏవేవో మాట్లాడేస్తున్నావు. అక్కడ టీడీపీ కానీ మా జనసేన కానీ ఏవైనా కూడా ఒక కౌంటర్ వేస్తే రీకౌంటర్ ఇమ్మీడియట్ నువ్వు ఇస్తున్నావుగా, మేమన్నా అంటున్నావా? మాట్లాడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడు, మేము మాట్లాడతాం. ఇంతవరకు ఓకే. మరీ పర్సనల్గా వెళ్ళకూడదన్నా. మీరు పర్సనల్గా పవన్ కళ్యాణ్ చాలా టార్గెట్ చేశారు, కానీ ఈసారి దూలు తీరుతుంది రోయ్. ఈ జనసైనికుడు వచ్చాడు, దూలు తీర్చేస్తాడు. మేము లైన్ దాటి మాట్లాడాం, మీరు ఎక్స్ట్రాలు చేశారనుకుంది, అలాంటి వ్యవహారాలన్నీ జరుగుతుంటాయి. ఏం చేస్తాం, మనం ఊరుకున్నా కూడా నేచర్ ఊరుకోదు, కుమ్మేస్తుంటుంది. సో రాంబాబు అన్న కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు కాదనట్లే, జాగ్రత్తగా మాట్లాడేప్పుడు. ఏమంటావు రాంబాబు అన్న?